నిన్నటి రోజున విశ్వ కళ్యాణం పుస్తకంలోని ముందు మాట తెలుసుకున్నాం. ఈరోజు నా మనసులోని మాటను చెప్పాలని మీ ముందుకొచ్చాను. బాబాగారు 16/2/2010 రోజు మమ్మల్ని ఉద్దేశించి చెప్పిన వాక్యాలు ఇవి. నన్ను మీలో ఒక్కరిగా చూస్తున్నారు, కానీ నన్ను నన్నుగా చూడండి, అప్పుడు నేనెవరో మీకు అర్థమవుతుంది. ఈ విశ్వాన్ని మనిషి చూడగలిగాడు, తెలుసుకోగలిగాడు. మనిషే దేవుడుగా మారగలిగాడు. నా ఈ కార్యం విశ్వాన్ని కదిలించేదిగా ఉంటుంది. పంచభూతాలు అంతటా ఎలా వ్యాపించి ఉన్నాయో అదేవిధంగా నేనందరిలో ఉన్నాను ఆత్మరూపంలో. ఎవరు నన్ను చూస్తారో వాళ్లకు నేను కనబడతాను. ఈ శరీరంతో నన్ను చూస్తే నేను పులాజీ బాబాగా కనపడతాను. శరీరాన్ని కాక ఆత్మరూపంతో చూడండి, విశ్వమంతా కనపడతాను. అగ్నిని నేనే, వాయువును నేనే, జలమును నేనే, భూమిని నేనే, ఆకాశాన్ని నేనే. నన్ను విడిచి మీరెక్కడికి వెళ్తారు? అంతటా నేనే వ్యాపించి ఉన్నాను. మన ఈ బంధం ఈనాటిది కాదు, ఎప్పటి నుండో మనం ఒక దగ్గర కూర్చుని ఉన్నాం కావచ్చు. అందుకే మీ ద్వారా ఇన్ని పనులు చేపిస్తున్నాను. దీనినే రుణానుబంధం అంటారు. ఎన్నెన్నో జన్మల నుండే మనం అందరం కలిసి వస్తున్నాము. అందుకే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోపెట్టాను. ఎప్పటి నుండి కలిసి వస్తున్నామో ఇంకా ఎక్కడి దాకా వెళ్తామో కూడా తెలియదు. మీరు నేను నిమిత్త మాత్రులం. ఆనాటి కృష్ణుడు నేనందరిలో ఉన్నానని, ఎవరు నన్ను ఆర్ద్రతతో చూస్తారో వారికి నేను కనపడతానని అన్నారు. అలాగే ఈనాడు నన్ను నన్నుగా ఎవరు చూస్తారో వారికి నేను కనపడతాను. మరి ఇంతమంది ఇక్కడికి వస్తున్నారు కదా, వారందరూ ఈ పనులు ఎందుకు చేయడం లేదు? ఎందుకంటే వాళ్ళందరూ నన్ను కోరికల వరకే చూస్తున్నారు. అందుకే వారికి కోరికల వరకే కనపడతాను పులాజీ బాబాగా. మీరు అలా కోరుకోవడం లేదు. మీరు కృష్ణుడిలా చూస్తున్నారు. ఎవరి దృష్టి ఎలా ఉంటే వారికి అలాగే కనపడతాను. అంతెందుకు, ఇంట్లో వాళ్ళు నన్ను అలా చూడలేరు, నా మాటలు వినరు. అందుకే ఇంట్లో ఎక్కువ ఉండను. నేను మీ ఇంటికే ఎందుకు వచ్చి కూర్చుంటాను? మీరు నన్ను కోరుకుంటున్నారు, నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఎవరింటికి ఎందుకు వెళ్ళను? వారు నన్ను వారి దృష్టితో చూస్తారు, కానీ మీరు నా దృష్టితో చూస్తున్నారు. అందుకే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను, మీతో ఇన్ని పనులు చేయిస్తున్నాను. మీరు నిమిత్త మాత్రులే, చేసేది చేయించేది అన్నీ నేనే అని పులాజీ బాబా స్వయంగా ఈ మాటలు చెబుతుంటే మేము ఆశ్చర్యంతో ఉండిపోయాం. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ పుస్తక రచనకు బాబా ఈ మాటలే నన్ను ప్రేరేపించాయి. ఇక నా మనసులోని మాట మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ఇది రాయడానికి మూల కారణం నన్ను నేనుగా నిరూపించుకోవడం. అందరిలో ఒకంత వేరుగా ఉంటూ ఒకరిని చూసి నేర్చుకోవడం కంటే నన్ను చూసి అరే ఉంటే ఇలా ఉండాలి అనుకునేట్లుగా ప్రత్యేకంగా ఉండాలని ఆశించే వారిలో నేను ఒకదాన్ని. బాబాగారి అమృతోపదేశ వచనాలు మనల్ని ప్రభావితం చేసేవిగా ఉన్నా కూడా వాటిని ఒక చెవిన విని మరో చెవి ద్వారా బయటికి వెళ్ళి గాలిలో కలిసిపోతూ వృధా అయిపోతున్నాయని, ఈ అమృత తుల్య శబ్దమాలికలను ఒక దండగా మార్చి ఇతరులకు ఉపయోగపడే విధంగా కావాలనే నా ఆకాంక్షను బాబాగారు పుస్తక రూపంలో జాగ్రత్తగా పదిలపరిచారు. అప్పుడప్పుడు బాబా అంటుండేవారు, జీకే మరణ మర్కేబీ జీనా. ఈ వాక్యార్థం నాకు మొదట అర్థం కాలేదు. మనిషి బతికి ఉంటూ ఏదో ఒకరోజు మరణించక తప్పదు. చచ్చిన తర్వాత ఎలా బతుకుతారని నాకు సందేహంగా ఉండేది. కానీ
ఆ సందేహం ఎన్నో రోజులు ఉండలేదు. ఇతరులకు ఉపయోగపడని మనిషి బతికి ఉన్న చచ్చిన వాడి కింద లెక్క. అదే మనిషి బతికి ఉండి 10 మందికి ఉపయోగపడే పనులు చేస్తూ మంచిని సంపాదించగలిగి చచ్చిన తర్వాత ఆ మంచితనమే తనని బ్రతికి ఉంచుతుందని నాకు అర్థమైంది. దీన్నే మరణించి జీవించడం అంటారు. అందుకే ఈ శబ్దాలని నా జీవితాశయంగా భావించి నేను ఏదో ఒకటి చేయాలి, అందరిలో మార్పు వచ్చే పని చేయాలని నిశ్చయించుకున్నాను. నా నిశ్చయానికి పునాది వేశారు బాబా. మా వారి అన్ని విధాల సహకారం నన్ను మరింత ముందుకు నడిపించి ఈ పుస్తక నిర్మాణానికి దోహదం చేశారు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బాబా ఉపదేశమంతా మరాఠీ మరియు హిందీ భాషలో ఉంటుంది. అయినా అప్పటికప్పుడు బాబా గారి ముఖ వర్చస్సు నుండి వెలువడిన వచనామృతాన్ని తెలుగు భాషలోకి అనువదిస్తూ ఈ కాగితాలపై పొందుపరచడం ఇది నా వల్ల అయ్యే పని కాదు. కానీ ఇది ఎలా సాధ్యమైందో నాకు తెలియదు. బాబా మరాఠీ మరియు హిందీ భాషల్లో చెప్తుంటే అప్పటికప్పుడు తెలుగులో ఎలా రాశానో, నా పెన్ను ఎలా ముందుకు వెళుతుందో ఏదో శక్తి నాలో ఉండి నా పెన్నును ముందుకు నడిపిస్తూ కాగితం మీద అక్షరాలు తయారయ్యేవి. నేను నిమిత్త మాత్రురాల్ని. బాబా నాలో ఉండి నన్ను నడిపిస్తూ నాతో రాయించారు తప్ప నేను స్వయంగా ఏదీ రాయలేదు, రాయలేను కూడా. నేను ఒక సాధారణ గృహిణిని మాత్రమే. బాబా గారి ఆశీర్వాదం అనే ఆయుధం నా చేతిలోని కలం ఈ అక్షరాలను కూర్పింది తప్ప ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు. కేవలం నేను చేతిలోని కలమునే. కానీ ఈ కలమును నడిపించే సిరా మాత్రం గ్రంథంలో పేర్కొన్న ముత్యాల సరాలన్నీ బాబా ప్రసాదమే. మహాత్ములు పలికే ప్రతి శబ్దము మనం వింటుంటే మనకు మంచి చేస్తూ చెడు చేసే విషయాలను దునుమాడే ఒక శస్త్రంలా పనిచేస్తుంది. ప్రతి పలుకు ఒక మంత్రంలా మనల్ని ముగ్ధులను చేస్తుంది. వారు కోపంలో కళ్ళు చింతనిప్పుల్లా చేసి మాటల తూటాలు వర్షించినా మన సంకటాలను దూరం చేస్తాయి. వారి ప్రతి కదలికలో ఏదో ఒక కారణం ఉంటుంది. మనం చేసే కర్మలు, మన అంతరంగం వారు చూడగలుగుతారు. ఇది రాయడానికి ముందు నా గురించి కొంతవరకు చెప్పాలని అనిపించింది. దయతో సానుకూలంగా ఆలకించండి. నా పేరు ఉషారాణి. మా వారి పేరు బీబీ సింగ్. మా తల్లిదండ్రులు శ్రీమతి సరోజ మునుస్వామి గారు. నేను పుట్టి పెరిగి చదువు పూర్తి చేసింది సిర్పూర్ కాగజ్ నగర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. వరంగల్ జిల్లా నర్సంపేట మా అత్తగారి ఊరు. కీర్తిశేషులు బి మంగ్యాజీ కనకమ్మ గారు నా అత్తమామలు. మా వారు 1993 సంవత్సరంలో ఉద్యోగరీత్యా ఉట్నూరు రావడం జరిగింది. ఉట్నూరు రాకముందు మేము దేవుళ్ళని ఎక్కువ నమ్మేవాళ్ళం కాదు, బాబాలనైతే అసలే నమ్మేవాళ్ళం కాదు. ఓసారి మా వారు పట్నాపూర్ అంటే బాబా ఉన్న ఊరు వెళ్ళినప్పుడు బాబా వాళ్ళ పొలంలోనే కరెంటు కట్ చేశారు, బిల్ కట్టలేదని. అక్కడి వాళ్ళు అరే బాబా వాళ్ళే తీస్తే ఎలా అంటే మా వారు అన్నారు, బాబా గేబా హమ్కుచ్ నహీ జాన్తే, ఇది మా ధర్మం అన్నారు. ఆ తర్వాత వాళ్ళు కరెంటు బిల్లు కట్టడం, మా వారు కనెక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ సమయంలోనే బాబా గురించి మా వారు కొంత విషయ సేకరణ చేసుకున్నారు. ఆ తర్వాత లింగాపూర్ వాస్తవ్యులైన అజ్మీరా గోవింద్ నాయక్, అనసూయబాయిలు వరుసకు మాకు అన్నయ్య వదినలు అవుతారు. మొదటిసారి మేము వాళ్లతో కలిసి పట్నాపూర్ వెళ్ళాము. బాబా గురించి అంతకు పూర్వం మాకేం తెలియదు. అలా మొదటిసారి మేము బాబాను దర్శించి ఆశీర్వాదం తీసుకున్నాం. బాబా ప్రవచనం కొంత విన్న తర్వాత మాలో ఏదో మార్పు అనిపించింది. బాబాలకు, సాధు సంతులకు వ్యతిరేకంగా ఉన్న మా వారిని బాబా బోధనలు ప్రభావితం చేశాయి. 2 నెలల వ్యవధిలోనే
శుద్ధ శాకాహారిగా మారిపోయారు. ఆ తర్వాత నేను ఒక అనుభవం ద్వారా పూర్తి శాకాహారినయ్యాను. మాకు ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని చూపించిన గోవింద్ నాయక్ దంపతులిద్దరికీ ఎప్పుడూ రుణపడే ఉంటాం. ఇక అప్పటి నుండి బాబా దగ్గరకు వెళ్ళడం, ప్రవచనాలు వినడం ఇలా సాగింది మా ఆధ్యాత్మిక ప్రయాణం. 1999 ఉట్నూరులో బాబా మాకు చూపించిన స్థలంలో ఇల్లు కట్టుకొని 2000 సంవత్సరం జూన్లో బాబా గారి అమృత హస్తాలతో మా ఇంటి గృహప్రవేశం జరిగింది. ఇది మాకు లభించిన మధురానుభూతి, మా సౌభాగ్యం కూడా. అక్కడ మేము నివసించసాగాం. అప్పటి నుండి పట్నాపూర్లో మరియు ఉట్నూరులో ఎక్కువగా ఉంటూ వచ్చారు బాబా. బాబా వారి పెద్ద కొడుకు కేశవ్ దాదా వ్యవసాయం చేసుకుంటూ ఉట్నూరులోనే ఉండేవారు. అందుకని బాబా ఇక్కడే ఎక్కువగా ఉండేవారు. బాబా ఉట్నూరులో ఉంటున్నప్పుడు ఎక్కువగా మా ఇంట్లోనే కూర్చునేవారు. వారితో సాన్నిహిత్యం పెరిగింది కనుకని నేను ఇదంతా వ్రాయగలిగాను. 2001 నుండి 2012 వరకు బాబా ఉట్నూరులోనే ఉన్నారు. మా వారికి బదిలీ అయినా కూడా తనొక్కడే వెళ్ళారు, కానీ నేను మాత్రం పిల్లలతో ఉట్నూరులోనే ఉంటూ బాబా ప్రవచనాలను రాసి ఉంచేదాన్ని. మా వారు ఒంటరిగా తనొక్కరే కష్టపడ్డారు. నన్ను మాత్రం బాబా సాన్నిధ్యంలో ఉంచి ఆధ్యాత్మికంగా నన్ను ప్రోత్సహించి నాకు సహకరించినందుకు, మా వారి సహధర్మచారిణిగా ఉన్నందుకు నన్ను నేను అదృష్టవంతురాలిగా పూర్వజన్మ పుణ్య ఫలితంగా భావిస్తూ బాబా కృపకు పాత్రురాలినైనందుకు కూడా మా వారి త్యాగ ఫలితంగా నా జన్మ తరించింది అని భావిస్తున్నాను. బాబా పలికే శబ్దాలను అన్నింటినీ మెదడులో నిక్షిప్తం చేయలేము కాబట్టి కొన్ని మాత్రమే గుర్తుంటాయి. మరి మొత్తం మర్చిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించి జ్ఞాపకం ఉన్న వాటిని వ్రాసి ఉంచాలని ప్రయత్నించాను, కానీ ఒక్క అక్షరం రాయలేకపోయాను. ఇలా చాలాసార్లు ప్రయత్నం చేసి చూశాను, నా వల్ల కాలేదు. ఓసారి ధైర్యం చేసి బాబా గారితో ఇదే విషయాన్ని చెప్పాను. బాబా, మీరు చెప్పిన వాటిని అక్షరాల్లో పెట్టాలంటే నా వల్ల ఎందుకు కావడం లేదు అన్నాను. అందుకు బాబా నవ్వుతూ, ఇవి రాయాలంటే ఆ దేవుడి ఆజ్ఞ కావాలి, అంతవరకు మనం ఎంత ప్రయత్నం చేసినా ఏమీ చేయలేమన్నారు. మరి నేను రాయాలంటే ఏం చేయాలని మళ్ళీ అడిగాను. కొన్ని రోజులు వేచి చూడు అన్నారు బాబా. ఇది 2000 సంవత్సరంలో జరిగింది. ఆ తర్వాత ఉట్నూరు ధ్యాన కేంద్రంలో బాబా పుట్టినరోజును మొదటిసారి 2002 ఆగస్టు 30న నిశ్చయించారు. పుట్టినరోజుకు ముందు రోజున అంటే 29వ తారీఖు బాబా చాలా కోపంతో ఉన్నారు ఊరి వాళ్ళ విషయంలో. ఉదయం లేచిన దగ్గర నుంచి కోపంగానే ఉన్నారు. గణపతి గురూజీ వచ్చి, బాయి నువ్వు బాబా కోసం వంట చేయి, నేను బాబా గారిని భోజనానికి ఇక్కడికే పిలుస్తాను, కొంతవరకు బాబా శాంతపడతారన్నారు. సరే అని సంతోషంగా తొందరగా వంట చేసి పిలవమన్నాను. అయినా లోపల భయంగా ఉంది బాబా గారిని రుద్ర రూపంలో చూడాలంటే. ఆతృతతో ఎదురు చూస్తుండగానే గణపతి గురూజీ బాబా గారిని తీసుకొచ్చారు. బాబా నడుస్తూ కూడా తిడుతూ వస్తున్నారు. అప్పుడు నా గుండె ఆగినంత పనైంది. వచ్చి అందరూ కూర్చున్నారు. వడ్డించడం మొదలుపెట్టాను. గురూజీ మరియు బాబా గారు పక్కన కూర్చున్నారు. అయినా ఊరి వాళ్ళని తిడుతూనే ఉన్నారు. అలా భోజనం పూర్తి చేశారు. చేతులు కడగడానికి నీళ్లు పోస్తుండగా బాబా అన్నారు, బాయి ఎప్పుడైనా భోజనం అయిన తర్వాత చేతి మీద నీళ్లు పోయకూడదు, ఈ నీళ్లు పోయడం వెనుక ఒక కథ ఉంది అని ఒక కథ చెప్పారు. ఇక్కడ ఆ కథ గురించి చెప్పడం వీలు కాదు కనుక దాని సారం మాత్రమే ఇక్కడ మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. చేతి మీద నీళ్లు పోయడం అంటే ఇక మీకు మాకు ఏ సంబంధమే లేదు అని నీళ్లు అర్పించడం అన్నమాట అని చెప్పారు బాబా. ఆ సమయంలో బాబా ముఖం వింతగా తేజోమయంగా కనపడింది. అప్పుడు అన్నారు బాబా, బాయి ఇక ఇప్పటి నుండి రాయడం మొదలుపెట్టు అన్నారు. అదే ప్రసాదంగా భావించాను. అంతవరకు కోపంగా ఉన్న బాబా శాంతంగా కనిపించారు. ఆ తర్వాత కార్యక్రమం చాలా బాగా జరిగింది. ఇక అప్పటి నుండి నేను రాయడం మొదలుపెట్టాను.
అలా బాబా గారి చరిత్రను తెలుగులో రాద్దామనుకొని పెన్ను డైరీ తీసుకొని మొదలుపెట్టాను. మరాఠీ చరిత్ర చదువుతూ దాని అర్థాన్ని తెలుగులో రాయడానికి పెన్ను పెట్టగానే ఆ పెన్ను దానికదే గబగబా ముందుకు సాగిపోయేది. నేనేం రాస్తున్నానో నాకే అర్థం కాకపోయేది. కానీ మొత్తానికి ఏమాత్రం తేడా లేకుండా రాశాను. నేను కాదు, నాతో బాబా రాయించారు. అలా మరాఠీ చరిత్రతో మొదలుపెట్టి అప్పటి నుండి బాబా చెప్పే ప్రతి విషయాన్ని పుస్తకంలో పొందుపరచడం చేశాను. మరాఠీ చరిత్ర గురూజీ రెండోసారి విపులంగా రాసిన చరిత్రను గణపతి మాస్టరు 15 రోజులు ఉట్నూరులోనే ఉండి అర్థం చెబుతుండగా నేను తెలుగులో రాయడం జరిగింది. ఆ తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు అంటే 2002 నుండి 2018 వరకు బాబా సమాధికి ముందు డిసెంబర్ 8వ తారీఖున మా దంపతులిద్దరినీ పిలిచారు. ఇన్ని రోజులు నీవు రాసించిన వాటిని పొందుపరిచి ఒక పుస్తకంగా తయారు చేసి దానికి విశ్వ కళ్యాణం అని పేరు పెట్టమని చెప్పారు. అదే బాబా చివరి మాట. అదే మా చివరి దర్శనం. డిసెంబర్ 25, 2018 రోజు మహాసమాధి తీసుకున్నారు బాబా. సగుణ రూపంలో కనిపించకపోయినా నిర్గుణ జ్ఞాన రూపంలో మా ముందే మాతోనే ఉన్నారు బాబా. ఇప్పటి వరకు బాబా నోటి ద్వారా వెలువడిన అనుభవ శబ్దమాలికలను పేర్చి కూర్చి పుస్తకంలో చూపించాను. మరియు శబ్దాలను క్యాసెట్లుగా కూడా చేయడం జరిగింది. ఈ శరీరంలో కదలిక ఉన్నంత వరకు ఈ సేవ చేస్తూనే ఉండాలని బాబాగారి చరణార విందాన్ని పరిపరి విధాల మనఃపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. ఇందులో ఏవైనా పొరపాట్లు కానీ ఉంటే అజ్ఞానినని, నా వల్ల తప్పులు దొర్లిన పాఠకులు క్షమిస్తారని ఆశిస్తున్నాను. సదా మీ సలహాలు సూచనలను కోరుకుంటున్నాను. గారికి ఆయన శిష్యురాలిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వీరికి తోడుగా ముందు మాట రాసి నన్ను ప్రోత్సహించిన విశ్రాంత ప్రిన్సిపల్ డాక్టర్ హరి సనత్ కుమార శాస్త్రి గారికి కృతజ్ఞతలు. ఈ రచనలో నాకు సహకరించి తోడుగా నిలిచిన శ్రీమతి జె సంధ్యను, ఈ రచనను పర్యవేక్షించి వాటిలోని లోపాలను సరిదిద్ది ఈ పుస్తకం రూపుదిద్దుకోవడానికి సహాయ సహకారాలు అందించి ముందు మాట వ్రాసిన నా చిన్ననాటి గురువు గారైన హిందీ విశ్రాంత ఆచార్యులు శ్రీ పరికిపండ్ల సారంగపాణి సార్ ఆశీర్వదిస్తున్నాను. అలాగే సకాలంలో దోషాలు లేకుండా టైప్ చేసి ముద్రణకు సహకరించిన శ్రీ మార్గం శ్రీనివాసులకు ప్రత్యేక కృతజ్ఞతలు.